హాయ్ అండి. దుబాయ్లో వీకెండ్ వస్తే చాలు ఎక్కడికైనా వెళ్తే రిలాక్స్ అవుతాము. అందుకే ఒక చిన్న ట్రిప్ అంటే 1 డే ట్రిప్ ప్లాన్ చేశాము. ఇది దుబాయ్కి దగ్గరలో ఉన్న ఒమన్లోని ముసాన్ డ్యామ్కి వెళ్తున్నాము. ఇక్కడికి 2 అవర్స్ పడుతుంది. దుబాయ్లో మేము ఉన్న ప్లేస్ అంటే డిస్కవరీ గార్డెన్స్ నుంచి 2 అవర్స్ పట్టిందనమాట మాకు. మేము ఒక 4 ఫ్యామిలీస్ కలిసి ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తారు. పికప్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు. ఒక 3 డేస్ ముందు నుంచే పాస్పోర్ట్స్, ఎమిరేట్స్ ఐడి సాఫ్ట్ కాపీ తీసుకుని వాళ్ళే ఒమన్ పర్మిట్ తీసుకుంటారు. అక్కడికి రీచ్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్స్తో స్టార్ట్ చేస్తారు. బోట్ అయితే చాలా పెద్దగానే ఉంది. పైన కింద కెపాసిటీ వచ్చేసి 35 మెంబర్స్ వరకు ఉండొచ్చు. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలు అన్నీ వాళ్ళే, ఫ్రూట్స్ అన్నీ వాళ్ళే వెళ్ళంగానే ఇచ్చారు. ఇంకా అందరూ ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుని తాగేసి మంచిగా ఫొటోస్ దిగడము, వ్యూని మాత్రం ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది వ్యూ మాత్రం. చూడండి ఎంత బాగుందో. అట్లా సముద్రంలో వెళ్తుంటే మస్తు అనిపించింది, మస్తు ఫీల్ అనిపించింది. తర్వాత ఒక ప్లేస్లో ఆపేసి ఇంకా స్పీడ్ బోట్లోకి ఎక్కించానమాట. లైఫ్ జాకెట్స్ వేసి స్పీడ్గా వెళ్తుంటే ఆ స్పీడ్ బోటు పైకి కిందికి వెళ్తుంటే గట్టిగా అరుపులు, కేకలు పెట్టారు. కానీ మస్తు అనిపించింది. మళ్ళీ అడిగారనమాట పిల్లలు, ఇంకొకసారి ఇంకొకసారి అని. కానీ వాడు మాత్రం తీసుకెళ్ళలేదు. తర్వాత బనానా రైడ్కి తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అందరూ భయపడ్డారు. ఆ బనానా రైడ్లో 4-5 మెంబర్సే ఎక్కుతారు. ఆ బనానా బోట్ని స్పీడ్ బోట్కి తగిలిచ్చేసి స్లోగా స్టార్ట్ చేస్తాడనమాట. స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకెళ్ళి ఒక దగ్గర ట్విస్ట్ చేస్తే అందరూ వాటర్లో పడిపోతారు సముద్రంలో. ఆ ఉప్పు నీళ్ళకి నాకైతే కళ్ళు మంటలేసాయి. కానీ అందరూ భలే ఎంజాయ్ చేశారు. బాగున్నది అది మాత్రం బనానా రైడ్. పిల్లలే బాగా ఎంజాయ్ చేశారు. పెద్దోళ్ళే అది ఎక్కడానికి భయపడ్డారు. కానీ పిల్లలు చూడండి ఎంత బాగా కూర్చున్నారో అసలు భయపడకుండా. అది ముందే కింద పడిపోతున్నారు. బనానా రైడ్ అయిపోయిన తర్వాత ఇంకా బీచ్లోకి తీసుకొచ్చి వదిలేస్తాడు. అక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళు, కయాకింగ్ చేసేవాళ్ళు అందరూ బాగా చేసి ఫొటోస్ తీసుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా లంచ్ టైం అయిపోయింది అప్పటికి. సరే అని లంచ్ చేసేసాక, లంచ్ కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ 2 పెడతాడు. మేమైతే కార్తీక మాసం అని చెప్పేసి వెజ్జే తిన్నాము. వెజ్ కూడా టేస్ట్ బాగుంది. అందరూ తిన్న తర్వాత ఇంకా కొంతసేపు రిలాక్స్ అయ్యేసి తర్వాత మళ్ళీ బోట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్తుంటే అక్కడ ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆపుతాడు. అక్కడ ఫిషింగ్ కిట్స్ ఇచ్చేసి అందరినీ ఫిషింగ్ పట్టమంటారు. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా అనిపించింది. అందరూ ఫిష్లు పడడానికి ట్రై చేశారు కానీ అందరికీ పడలేదు. అది కొందరికే పడ్డాయి. పట్టిన వాళ్ళ సంతోషం చూడాలి, మామూలుగా లేదు అసలు. అదొక మంచి హ్యాపీనెస్. అది పడితే అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. కుదిరితే మీరు ఎవరైనా దుబాయ్లో ఉంటే తప్పకుండా వెళ్ళాల్సిన ట్రిప్ అనమాట. ఇది చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చేయాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి. हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा तौबा 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 तौबा, हुस्न तेरा Yeah.